నల్గొండ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పిలుపునివ్వగా పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 28న రైతు మహాధర్నాకు కోర్టు అనుమతినిచ్చింది. నల్గొండ రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, ఈ నెల 28వ తారీఖున నల్గొండ పట్టణంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించబోతోంది. అయితే ఈ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో రైతు ధర్నా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఒక ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ధర్నాకు అనుమతి ఇవ్వలేమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే కోర్టు 28వ తేదీన రైతు మహాధర్నాకు అనుమతి కూడా ఇచ్చింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ధర్నాను పరిమిత సంఖ్యలో నిర్వహించుకోవాలని కూడా కోర్టు అనుమతి ఇవ్వడంతో 28న రైతు ధర్నాకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు అయితే బీఆర్ఎస్ శ్రేణులు మొదలు పెట్టారు. ఈ యొక్క ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసాను 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ తోనే మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా షాబాద్ లో కూడా రైతు ధర్నాను పెద్ద ఎత్తున నిర్వహించారు. ముఖ్యంగా ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా అకౌంట్లో వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే అనే ఒక డిమాండ్ అయితే టీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 2 ధర్నాలు నిర్వహించి 3వ ధర్నాను నల్గొండలో నిర్వహించడానికి సిద్ధమవుతున్న క్రమంలో నిన్న ఆ వ్యక్తులు కూడా వాళ్ళంతా కూడా ధర్నాకు ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో నల్గొండ టౌన్ లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. మొత్తం ఇరు వర్గాలు తోపులాటలు చేస్తున్న పరిస్థితి కనిపించిన నేపథ్యంలో మరి ఈ నెల 25న మహాధర్నాకు కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి మరి టెన్షన్ వాతావరణం అయితే నల్గొండలో నెలకొనే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. జమీమా.